నమస్తే అండి అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్బి అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే మేము పల్లెటూరు జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపెట్టేస్తాము. ఈ ఛానల్లో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన పనులు, అలానే కొట్టే మందులు, వాడే ఎరువులు, కూలీలు, వచ్చిన ఖర్చులు, ఆదాయాలు, పెట్టిన పంటలు, ఏ టయానికి పంట పెడతాము, ఏ టయానికి పంటలు ఒడుపుతాము, ఎప్పుడెప్పుడు ఎలాంటి పంటలు పెడతాము, మా పక్క ఎక్కువగా ఏ పంటలు అయితే వేస్తారు అనేసి ఈ ఛానల్ ద్వారా మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు అసలు ముచ్చట్లోకి వెళ్తే, ఈరోజు మేమైతే టమాటాల కోతకైతే వెళ్ళినాము. ఈరోజు ఈ వీడియోలో అయితే మేము వెళ్ళిన దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా అయితే కొన్ని దృశ్యాలైతే క్లిప్స్ అయితే తీసుకున్నాయి. ఇంకా అవన్నీ అయితే జాయిన్ చేసి ఒక లాంగ్ వీడియో లాగా అయితే మీకైతే షేర్ చేస్తున్నాను అన్నమాట. కాకపోతే ఈరోజు వెళ్ళినప్పుడైతే ఏమీ క్లిప్స్ అయితే తీయలేదు, అలానే భోజనం టైంలో కూడా ఏం క్లిప్స్ అయితే తీయలేదన్నమాట. ఇంకా ఈ విధంగా కాయలు కోసిన వీడియోస్ మాత్రమే క్లిప్స్ అయితే తీసుకున్నాను. చూడండి కాయలు ఎలా కోస్తున్నాము అనేది. ఈ విధంగా అయితే ఒక సాల్లో అటుపక్క చెంప ఇటుపక్క చెంప కూడా అయితే ఒకరే అయితే పెరుక్కురావాలి. ఇట్లా మునము అయితే మునానికి ఒక్కొక్కరు. మేము ఈరోజు టోటలు 15 మంది, సొంత వాళ్ళు 5 మంది, కూలి వాళ్ళు 10 మంది అన్నమాట. మార్నింగ్ 7కి వచ్చి మధ్యాహ్నం 2ంటికి అయితే వెళ్ళిపోతాము. టమాటాల కోతకి ఏం పనికైనా వస్తాము అని చెప్పి రాకపోవచ్చు, కానీ టమాటాల కోతకు మాత్రం ఆ విధంగా చేయకూడదు. ఒకవేళ ఉల్లి చేనులో చెత్త తీయడము, క్యారెట్ చేనులో చెత్త తీయడము, బీట్రూట్ తవ్వడం, ఇలాంటి పనులు అయితే ఈరోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఈ టమాటాల కోత అంటే ఈరోజు బండి లోడ్ ఉందంటే ఈరోజే పెరికేసేయాలి. మళ్ళీ రేపు మన్నాడు అంటే అస్సలు వీలు కాదు. ఎప్పుడైతే లోడ్ ఉంటుందో ఇంకప్పుడైతే పెరికేసేయాలి అన్నట్టు. ఇంకా 2 డేస్ గ్యాప్ ఇచ్చి ఆ విధంగా అయితే పెరుకుతారు కాయల కోతలు అయితే. ఇదేమో 3వ కోత అండి. తొలి కోతకేమో 70 బాక్సులు అయితే దొరికినాయి అంట. ఇంకా 2వ కోతకి 170 బాక్సులు అయితే దొరికినాయి. ఇదైతే 3వ కథ. ఇప్పుడైతే 270 బాక్సులు అయితే దొరికినాయి అంట అండి. అంటే నేను వీడియోస్ తీసుకున్నది ఒక్కరోజు, వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఒక్కరోజు కాబట్టి నేనైతే ఆ పిన్ని జతలోనే పోతాను. ఈ తోట వాళ్ళ అంటే ఆ పిన్ని కూడా అయితే కూలి పనికి అయితే వస్తుంది అన్నట్టు ఇంకా ఆ పిన్నిని అడిగి అయితే తెలుసుకున్నాను. ఇంకా అదైతే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా భోజనం మాటకొస్తే పిన్ని ఈరోజు రాగి సంగటి పప్పు అయితే చేసుకొని వచ్చింది. ఇంకా అలానే మజ్జిగ అన్నీ అయితే తెచ్చిందన్నమాట. ఇంకా అవైతే నేను ఎటువంటి క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు అయితే ఉంటారు అన్నట్టు. వాళ్ళకి సోషల్ మీడియాలో కనిపించడం ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి అవేమీ క్లిప్స్ అయితే తీయలేదు. టమాటాలు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడైతే మంచిగా రేట్లు పోతున్నది కూడా దోరకాయలేనంట. ఇంకా అందుకని చెప్పేసి దోరలు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మంచిగా ఒక రకంగా కలర్ వచ్చినవి కూడా అయితే పెరికేస్తున్నాము. ఇంకా 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే కాయలు అయితే కోయడం అయితే జరుగుతుంది. ఇంకా లాస్ట్ మునాలకైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ చివరిలో మోటు సాళ్ళు అంటే కొరస సాళ్ళు అని చెప్పేసి ఇంకా ఈ అందరూ తలాకు ఒక్కొక్క కాయ అయితే పెరికేసాము. టైము కరెక్ట్గా 2ంటికి అయితే కరెక్ట్గా అయిపోయిందండి. మొన్న కోతకొచ్చేసి పురి కట్టడానికి వచ్చి మళ్ళీ 3 మెంబర్స్ అయితే కాయలు పెరగడానికి అయితే వచ్చినాం కదా. ఇంక ఈరోజు అయితే 10 మెంబర్స్ కూలి వాళ్ళనే అయితే పిలుచుకున్నారు. మనకి మధ్యాహ్నం వరకు అంటే 350 ఉంటుంది కూలి. ఇంకా ఈవినింగ్ వరకు అంటే మన ఊర్లో అయితే తక్కువ ఉంటుంది. ఇంకా పక్క ఊర్లకల్లా అయితే ఏమైనా వెళ్ళినాం అనుకోండి అక్కడ వేరే ఉంటుంది అన్నమాట. ఇంకైతే కాయలు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయినామండి. అంటే కాయలు ఏరాలి అన్నారు. ఇంకా దాంట్లో మచ్చల కాయలు, జాండ్రీస్ కాయలు కానీ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళైతే ఏరుకుంటా ఉన్నారు. ఇంకా నేను మా అమ్మ అయితే ఇంటికైతే బయలుదేరిపోయినామండి. ఇంకా రేపైతే మనకి ఉల్లి చేనులో చెత్త తీయడానికైతే రమ్మని చెప్పేసాము. అక్కడిని అయితే పిలిచేసాము అన్నట్టు. ఇంకా మాకైతే రావాలి రేపు మన్నాడు 2 రోజులు అయితే పడుతుంది అని చెప్పేసి. ఇంకా మనకి ఇంటి క్లీనింగ్ అయితే కొంచెం ఉన్నది. ఇంకా అన్నీ అయితే మంచం మీద అయితే పెట్టేసి ఇల్లంతా నీళ్ళు పోసి అయితే దిగదోసేసాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా అయితే చెప్పాను. మాకు మధ్యాహ్నము 1 గంటకు వచ్చి 6ంటికి అయితే కరెంట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఇప్పుడైతే అనుములు కందులు అయితే మిషన్కి అయితే తీసుకొని వచ్చాము బ్యాళ్ళు చేయించుకోవడానికి, బ్యాళ్ళు ఆడించుకొని పోవడానికి. అంటే మోటార్లకు ఉన్నప్పుడే మిషన్కి వేస్తారేమో అనుకున్నాము, కాకపోతే కాల్ చేసి కనుక్కున్నాం అన్నమాట. లేదు సింగల్కు ఉన్నప్పుడు కూడా అయితే వేస్తాము అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి కందులు అనుములు అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ అయితే ఈ అంకులు చెక్ చేసుకుంటున్నారు బ్యాళ్ళు చక్కగా వస్తున్నాయా లేదా అని చెప్పేసి. లేదంటే అలానే
గింజలు గింజలే వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మిషన్కి అయితే వేయించుకునేసినాము. ఎన్నున్నాయి ఏంది అనేది నేనైతే చూసుకోలేదులే, కానీ అనుములు, అలసందలు, కందులు ఇన్నైతే తీసుకొని వచ్చామండి. టోటల్ 150 రూపాయలు అయితే తీసుకున్నారు ఇవి మిషన్కి వేయించుకోవడానికి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా చెప్తా. అంతవరకు